20 days సిరీస్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ అయితే డే సిక్స్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ అయితే స్పీడ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్. సో ఈ స్పీడ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ లో యావరేజ్ స్పీడ్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 120 కిలోమీటర్స్ ఇన్ 2 hours అండ్ రిటర్న్స్ ఇన్ 3 hours. ఫైండ్ ఇట్స్ యావరేజ్ స్పీడ్. సో ఒక కార్ అయితే డిస్టెన్స్ 120 కిలోమీటర్స్ ఇన్ 2 hours లో అయితే ట్రావెల్ చేసింది. సేమ్ కార్ రిటర్న్ వచ్చేటప్పుడు 3 hours టైం అయితే తీసుకున్నారు. సో యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో యావరేజ్ స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ వచ్చి మనకి ఫస్ట్ వెళ్ళడానికి 120 కిలోమీటర్స్ అండ్ సేమ్ డిస్టెన్స్ రావడానికి అయితే 120 కిలోమీటర్స్ అయితే పడుతుంది. సో 120 ప్లస్ 120 అయితే 240 కిలోమీటర్స్ టోటల్ డిస్టెన్స్ అయితే అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్ 240 కిలోమీటర్స్ అండ్ ఫస్ట్ వెళ్ళడానికి 2 hours తీసుకున్నాడు. నెక్స్ట్ సేమ్ డిస్టెన్స్ రావడానికి అయితే 3 hours తీసుకున్నాడు. సో 2 + 3 అనేది 5 hours అయితే తీసుకున్నాడు టోటల్ టైం. సో యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఫార్ములా ఏమంటే యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టైం. సో 240/5. 5 1 జార్ 5 4 జార్ 5 8 జార్ 48 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే స్పీడ్ వచ్చాడు. సో యావరేజ్ స్పీడ్ అనేది 48 కిలోమీటర్ పర్ అవర్. సో ఇలాంటి క్వశ్చన్ స్క్రీన్ మీద అయితే కనబడుతుంది. ఆ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ కామెంట్ చేయండి గైస్.